హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కారం అన్నం చేసుకుంటాం కదా, అట్లా సింపుల్గా కారం అన్నం చేసేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పప్పులు వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అట్లనే కలమాకు, కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక మంచిగా వేగనియాలి. అవి కొంచెం వేగినాక మంచిగా అంటే బ్రౌన్ కలర్ రావాలి. అట్లా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ వెల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను వేసిన, ఆప్షనల్, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. దాని తర్వాత పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అవి అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయినాక కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. ఇది కారం మంచిగా మగ్గాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ కావాలి, రెడ్ కలర్ కాదు బ్లాక్ కలర్లా కావాలి. అట్లయితే బాగుంటుంది టేస్ట్ తినడానికి. అట్లా అయినాక మనం ఫస్ట్ అన్నం పొడి పొడి చేసి పెట్టుకోవాలి. వండిన అన్నం అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. నీట్గా కలిపేసుకుంటే బాగుంటుంది. మంచిగా కలిపేసుకొని మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసేసుకోవాలి. మసాలాలు వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే వేడి వేడిగా కారం అన్నం రెడీ. వేడి మీద అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేసింది ఒకసారి. బాయ్.